జై జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈరోజు స్పెషల్గా అంటే ప్రభువు తనంతట తానే దివ్య ప్రణాళిక ప్రకారం ఒక మొదటి కారు ప్రమాదం జరిగిన రోజు ఈరోజు. ఇయర్ మాత్రం 1952 మే 24 తేదీన. ఆ ప్రమాద విశేషాలు ఒక్కసారి మనం తలుచుకుందాం. అసలు భగవంతుడు ఎందుకు ఇలాంటివి తలపెడతాడు, దానికి కారణం ఏంటి, మనం ఎలా ఉండాలి, బాబా చెప్పిన విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని శర్మ గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం వైదేహి గారు హారతి, చలనీనా స్వామి, అరుణ రవీంద్ర గారు పాడతారు. జై బాబా అండి. శర్మ గారు. ओके, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। ఎవరు ఆది మానవుడో, ఎవరు ఆది పురుషుడో, ఎవరు ఆది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకు ఈ చిరుకానుక అంకితం. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరా చరా జగత్ దారా, సకల చరా చరా జగదుద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా जोहारु लिविए श्री मेहर बाबा, जोहारु लिविए श्री मेहर बाबा, महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा, भव भय भंजना परम पावना, भव भय भंजना परम पावना, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमुचेसी, अज्ञानांधत अंतमुचेसी, दिव्य विज्ञान दृष्टि नो संगी, दिव्य विज्ञान दृष्टि नो संगी, अरिषेद्वर्गमुलंतरिंपगा, अरिषेद्वर्गमुलंतरिंपगा, अव्यय मोक्षं बनुग्रहिंपुमु, अव्यय मोक्षं बनुग्रहिंपुमु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा, जय जय मेहर बाबा, जय जय मेहर बाबा, 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 जय अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंडी, थैंक यू अंदरिकी जय मेहर बाबा। జై బాబా అండి. శర్మ గారు ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పాడి ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం ఈరోజు అంటే సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలకి బదులు ప్రభు మన కోసం ఎంత త్యాగమయ జీవితాన్ని గడుపుతాడు అని తెలపడానికి జరిగిన ఒక సంఘటన ఈరోజు జరిగింది. అది ఎప్పుడంటే 1952 మే 24 తారీఖున బాబా కారు ప్రమాదం జరిగింది. అంటే ఇది కారు ప్రమాదం అని మనం అనుకుంటాం, కానీ ఇది ప్రమాదం కాదు, ప్రమోదం అన్నారు బాబా. కాబట్టి ఆ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. అంటే సృష్టిలోని ఈ సమస్త జీవరాశుల అభ్యున్నత కొరకు ప్రతి అవతారంలో కూడా అవతారుడు తన రక్తాన్ని భూమిపై చిందిస్తాడు. ప్రతి అవతారంలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే రామావతారం, కృష్ణావతారం, జీసస్, ఇన్ని అవతారాల్లో కూడా అంటే బాబా చెప్పడం వల్ల మనకి తెలిసింది, కానీ లేకపోతే మనకి అవగతం కాదు. కాబట్టి సృష్టిలోని సమస్త జీవరాశులు అంటే
రాయి నుంచి మానవుడి వరకు అన్ని జీవరాశుల అభ్యున్నతి కొరకు అవతారుడిలా రక్తాన్ని భూమిపై చిందిస్తాడు. కాబట్టి ఈ అవతారంలో మెహరు ప్రభు మనందరి బాధలను తగ్గించే క్రమంలో భాగంగా తాను సృష్టించుకున్న కారు ప్రమాదం ఈరోజు మొదటిసారిగా, అంటే 2 కారు ప్రమాదాలు జరిగాయి. ఈ 2 కారు ప్రమాదాల్లో మొదటి కారు ప్రమాదం అన్నమాట ఇది. కాబట్టి ఈరోజు ఆ విశేషాల్ని మనం తెలుసుకుందాం కొంచెం క్లుప్తంగా. బాబా ఏమంటారంటే ముందుగా సాధారణ మానవుడు తన కొరకు బాధను అనుభవిస్తాడు. సద్గురువులు మొత్తం మానవాళి కొరకు బాధలు అనుభవిస్తారు. కానీ అవతారుడు మాత్రం సృష్టిలోని సమస్త జీవరాశుల గురించి, సమస్త వస్తు సముదాయం గురించి బాధను అనుభవిస్తారు. అంటే అవతారుడుగా వచ్చినప్పుడు ఆయన సమస్త వాటికి, సమస్త జీవరాశులు అంటే చలన అచలన అంటే చలనం లేని వాటి విషయంలో కూడా ఆయన అంత చైతన్యాన్ని ఒక త్రోపు, ఆధ్యాత్మిక త్రోపునిస్తాను అని చెప్పారు బాబా. అంటే రాయి నుంచి మానవుడి వరకు ఆయన బాధ్యత వహించి ఒక ఆధ్యాత్మిక త్రోపునివ్వడానికి ఆయన ఎలాంటి త్యాగానైనా చేస్తాడు. అంటే దీని వల్ల మనకు అవగతం అవుతుందన్నమాట. బాబా ఏమంటారంటే మానవులు వారి కర్మ ప్రకారం పడవలసినంత బాధ పడతారు. కొందరు ఇతరులకై బాధపడతారు. సద్గురువులు ప్రపంచం కోసం బాధపడతారు. ప్రమాదాలు గాని ఇతర కారణాల వల్ల గాని అవతారుడు శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను సృష్టి శ్రేయస్సు కోసమే బాధపడతాడు. అంటే సమస్త సృష్టి కోసం బాధపడతాట ఆయన. ఎందుకు? ఒక ఆధ్యాత్మిక త్రోపునివ్వడం కోసం ఆయన ఇలాంటి ప్రమాదాలు, ఏకాంతవాసాలు, ఉపవాసాలు, మౌనం ఇవన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసం ఆయన చేసిన విశ్వ కార్యక్రమాలు. అవి మనకి అవగతం కాదు. అందుకే బాబా ఏమంటారంటే నేను చేసే పనితీరు మీకు అవగాహనకి అతీతమైనది అన్నారు. తన పని గురించి బాబా ఏమంటారంటే నా విశ్వ కార్యక్రమాన్ని మీరెవ్వరూ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే బాబాకి ఇలా కారు యాక్సిడెంట్ అయినప్పుడు భగవంతుడైతే ఈ కారు యాక్సిడెంట్లు ఏంటి, ఇది తప్పించేసుకోవచ్చు కదా అని చాలా మంది బాబాని అన్నారు. అన్నప్పుడు ఇరిచ్ ఏమంటాడంటే ఆయన దివ్య ప్రణాళిక ప్రకారం, అందుకే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు బాబా కారు ప్రమాదాన్ని. కానీ చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారేమో, తగ్గిపోతారేమో, బాబా అని వదిలేసి వెళ్ళిపోతారేమో అని కొంచెం భయపడ్డారట మండలి వాళ్ళు. కానీ ఇరిచి ఏం చెప్తున్నాడంటే ఈ యాక్సిడెంట్ల వల్ల, ఈ మౌనం వల్ల మరంత అధికంగా ప్రేమికులు బాబా దరికి చేరారు అని చెప్తున్నాడు ఇరిచి. ఆయన ప్రణాళిక ప్రకారం చేసేది ఏదైనా కూడా మానవుల శ్రేయస్సు కోసమే చేస్తారు కనుక ఆయన్ని వదిలి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ మానవులుగా మనం ఏమనుకుంటాం, ఆయన పనితీరు చూసి, అందుకే బాబా ఏమంటున్నారు, నా విశ్వ కార్యక్రమం మీ ఊహకి అందనిది, అతీతమైనది అన్నారు బాబా. అందుకే నా విశ్వ కార్యక్రమాన్ని మీరెవ్వరూ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నా ఈ అవతార కార్యాలను బాహ్యంగా మీరు చూడగలుగుతున్నప్పటికీ ఆంతరికంగా ఏం జరుగుతుందో మీకు తెలీదు. అందుకే నేనంటాను, నా కూడా ఉండి సహనం కలిగి ఉండండి అంటున్నారు. అంటే ఈయనకే యాక్సిడెంట్‌లయ్యాయి. ఈయనే మౌనం ఉన్నారు. మనకేం చేస్తారు? ఇట్లా మనకి భావనొస్తుంది మాయలో ఉంటాం గనక. అందుకనే బాబా సహనం కలిగి ఉండండి. హఫీజు మహాకవి కూడా ఏమంటాడు? నిజమైన గురువుకి నువ్వు బానిసగా ఉండాలి అంటే ఎందుకు? ఏమిటి? ఎలా? ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఉండాలి అంటారు. అంటే బాబా ప్రేమికులుగా మనకంత అద్భుత హోదా ప్రభు ఇచ్చి, నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంత రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అద్భుత అవకాశం మనకి ప్రభువు ఇచ్చినప్పుడు, మనం ఇలాంటివన్నీ పక్కన పెట్టి, తండ్రి మన కోసం, మన మానవ కళ్యాణం కోసం ఈ ప్రమాదాన్ని చేశాడు అని ఒక్కసారి తలుచుకుని, ఆయనకి మనకి జై హో చెప్పే భాగ్యం కలిగించడం అన్నమాట. అంటే ఒక ఆయనకి ఒక కృతజ్ఞతా భావంతో ఈరోజు మనం తలుచుకోవడం అన్నమాట. ఎలాంటి త్యాగమయ జీవితాన్ని భగవంతుడు గడుపుతాడో అని తెలియపరచడానికి ఈ రోజు మనం తలుచుకోవడం. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఆంతరంగికంగా మీకు అర్థం కాదు. కాబట్టి సహనం కలిగి ఉండండి. అలా ఉండడంతో ఎదురయ్యే సమస్యలను, వేధింపులను ఓర్మితో భరిస్తూ నేను చెప్పినట్లే చేయండి. నేను నా పని చేయడానికి ఒక మాధ్యమం కావాలి. దాని ద్వారా నేను నా కార్యాన్ని చేస్తాను. ఈ విషయాన్ని మీరు ఎన్నటికీ గ్రహించలేరు అన్నారు. అంటే కొన్ని వితండ వాదనలుంటాయి కదా! ఎందుకండి మనకి ఒక కథ కూడా ఉంది. ఒక రాజుగారు, హిందూ మంత్రి. ఈ సందర్భంగా ఒక్కసారి ఆ కథ గురించి చెప్పుకుందాం.
ఎందుకంటే భగవంతుడు ఉన్నవాడు శక్తిమంతుడైతే ఆకాశంలోనే ఉండి అన్నీ చేసేయొచ్చు కదా! ఎందుకో మీ హిందూ భగవంతుడు అస్తమాడికి కిందకి దిగివస్తాడు అని అల్లా రాజు అంటాడు. అల్లాని పూజించే రాజు. అప్పుడు హిందూ మంత్రి అంటాడు, రాజా అది కాదు, భగవంతుడు ఒక్కడే. అవతారాలే ఆ దేశ కాలమాన పరిస్థితులు బట్టి తండ్రిగా తన పిల్లల్ని రక్షించడానికి కిందకి దిగి వస్తాడు. అలా దిగి రావడాన్నే అవతారం అంటారు. ఒక్కొక్కసారి రాముడిగా, ఒకసారి బుద్ధుడిగా, ఓసారి అల్లాగా ఇలా వస్తూ ఉంటాడు భగవంతుడు అని చెప్తాడు హిందూ మంత్రి. అది అవగతమవుతుంది రాజుకి. కాబట్టి ఇక్కడ అవతారము అంటే దిగి రావడం. ఆయన ఒక్క మానవులకే కాకుండా సమస్త సృష్టికి ఆధ్యాత్మికోన్నతి కోసం అంటే విశ్వ కళ్యాణం కోసం ఆయన ఈ ప్రమాదాలు జరిపించుకుంటాడు అని మనకి అవగతం కావాలి. బాబా ఏమంటారంటే, కొన్ని సంవత్సరాలుగా నేను చెబుతూ ఉన్న వ్యక్తిగత విపత్తు చివరికి అమెరికా ఖండాన్ని దాటుతున్నప్పుడు సంభవించింది అన్నారు బాబా. అంటూ ముఖానికి గాయాలు, విరిగిన కాలు, చెయ్యి, మానసిక శారీరక బాధలు, దాని పర్యవసనం ఈ యాక్సిడెంటు. కాబట్టి ఇది అమెరికాలో జరగడం చాలా అవసరం. భగవంతుడు దానిని ఇలా జరగాలని ఇచ్చగించాడు అంటే ఆయన ఆప్ చేసేసుకోవచ్చు. కానీ అది ఒక దివ్య ప్రణాళిక, యాక్ట్ ఆఫ్ గాడ్ కనుక ఇలా చెయ్యాలని భగవంతుని ఇచ్చే ప్రకారం జరిగింది అని చెప్పి బాబా మనకి తెలియజేశారు. మరి ఆ సంఘటన విశేషాలు ఒక్కసారి మనం తలుచుకుందామండి. బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఒక సందేశం ఇస్తారు. బాబా ఏమంటారంటే, నా ఇచ్చ శాసనం, నా అభిష్టం ఆ శాసనాన్ని నడిపిస్తుంది. నా ప్రేమ విశ్వాన్ని సురక్షితంగా ఉంచుతుంది అన్నారు. అంటే మై విల్ ఈజ్ లా, మై విష్ గాన్స్ ద లా అండ్ మై లవ్ సస్టైన్స్ ద యూనివర్స్. అంటే విశ్వాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఈ శాసనాన్ని అంటే ఈ భగవంతుని శాసనాన్ని నా అభిష్టంగా దీన్ని నెరవేరుస్తాను అని ఉన్నతోన్నతుడు అనే సందేశంలో బాబా చెప్పారు. ఎందుకంటే యావత్ విశ్వానికి ఆధారభూతమైన శాసనమే బాబా అభిష్టానుసారం అమలమవుతుంది అని మనం గ్రహించాలి. అందుకని బాబా ఏమంటున్నారు, ఆయన జీవితంలో ఏ సంఘటన అయినా కూడా బాబాకి తెలియకుండా అంటే ఆయనకి అభిష్టానికి వ్యతిరేకంగా జరగదు. అంటే బాబా ఉన్నారు కదండి అక్కడ, ఈ ఆయనకి తెలియకుండా జరిగిపోయిందా యాక్సిడెంట్ అంటే కాదు అని చెప్తున్నారు బాబా. ఇది విశ్వ ప్రణాళిక ప్రకారం, ఆ భగవంతుడి శాసనం ప్రకారం, నా అభిష్టం మేరకు నా జీవితంలో జరిగిన ఏ సంఘటనైనా కూడా నాకు తెలియకుండా కాదు, నాకు తెలిసే జరుగుతాయి అని చెప్తున్నారు బాబా. నిజానికి ఎప్పటికీ అలా జరగదు. అంటే నాకు తెలియకుండా ఏదీ జరగదు అని చెప్తున్నారు. బాబా రాక మరియు ఆయన జీవితంలో జరిగే ప్రతి కదలిక ఆయన ఏర్పరచుకున్న ప్రణాళిక ప్రకారమే. బాబా చెప్తారు, లాస్ట్ అవతారంలోనే నెక్స్ట్ అవతారానికి రావాల్సిన ఆ దివ్య ప్రణాళిక ముందు ప్రిపేర్ చేసేసుకుంటాట. ఎవరెవరు తల్లిదండ్రులు, ఏమేమిటే చెయ్యాలి, మానవులకి ఎంత ఆధ్యాత్మికోన్నత అందజేయాలి, ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం చేసేసుకుని అందుకే బాబా ఏమంటారు, 69కి ముందే బాబా అంటే బాడీ డ్రాప్కి నీరు ముందే నేను అనుకున్న విశ్వ కార్యము 100% నేను కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పి ఒక సందేశం ఇస్తారు బాబా. అంటే దాని ప్రకారం ఏంటంటే ఆయన ఏర్పరుచుకున్న ఈ దివ్య ప్రణాళిక ప్రకారమే ప్రతిదీ జరుగుతోంది అని మనం అవగతం చేసుకోవాలి. బాబా ఏమంటారంటే, అంటే దీనన్నిటికీ కారణం ఏంటంటే బాబా ఇష్టానుసారంగానే జరుగుతోంది అని. ఈ యాక్సిడెంట్ ఏదైనా సరే మనకి ఏ మాత్రం సందేహం రాకూడదు. కాబట్టి అన్నీ ఆయన అనుకున్నట్లే ఏదైనా ఒక యాక్సిడెంట్, ఏకాంతవాసాలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసం బాబా జరిపిస్తున్నారు. మానవాళి కోసమే కాదు, నా కోసం, మీకోసం, బాబా ప్రేమికుల కోసమే కాదు, యావత్ సృష్టి కోసం అన్నారు బాబా. కాబట్టి ఇది ఒక శాసనం. అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది అంటే దైవీ ఘటన అండ్ యాక్ట్ ఆఫ్ గాడ్ రామకృష్ణయ్య గారు అన్నట్లుగా. మరి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ టైంలో బాబా ఎలా ఉన్నారు? ఈ విషయాలు కూడా మనం కొంచెం క్లుప్తంగా అది 1952 సంవత్సరంలో మే 24 తేదీన మెహర్ బాబా జీవితంలో మరవలేని మహత్తరమైన దినం. ఎందుకంటే ఒక ప్రమాదం జరుగుతోందని ముందు తెలిసి దానికి ప్రిపేర్ అవ్వడం ఎంత కష్టమండి. మనమే చూడండి కొంత ఏజ్ వచ్చాక పెద్దవాళ్ళు భయపడుతూ ఉంటారు. మరణం ఆసన్నమైతే ఎలా ఉంటుందో, ఎలా తట్టుకుంటానో అని కంగారు పడిపోతూ ఉంటారు. కానీ ఇవన్నీ తెలుసు ఆయనకి. ఏం జరుగుతుంది? ఎలాంటి బాధ అనుభవించాలి? ఇవన్నీ ఆయన ఎదురు తెలిసుండి యాక్సిడెంట్ చేయించుకోవడము అంటే భగవంతుడు ఎంత త్యాగమయ జీవితాన్ని గడిపాడు అన్నది మనకి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. విశ్వ మానవ భారాన్ని
తగ్గించడం కోసం తానే స్వయంగా కారు ప్రమాదాన్ని చేసుకుని అమెరికా నేలపై తన రక్తాన్ని చిందించిన దినం ఈ రోజు. అంటే మే 24, 1952లో బాబా అమెరికా ఖండంలో తన రక్తాన్ని చిందించారు. బాబా ఏమంటారంటే, జీసస్ క్రీస్తు సిలువ వేయబడ్డాడు, కానీ నేను ప్రతి క్షణం సిలువ వేయబడిన బాధను అనుభవిస్తున్నాను. అంటే జీసస్ క్రీస్తు ఒక్కసారే ఆ సిలువ టైంలోనే బాధపడ్డాడు, కానీ నేను ప్రతి క్షణం. ఎందుకు? మానవుల అజ్ఞానం వలన అన్నారు బాబా. ఈ మానసిక బాధలు, ఏకాంతవాసాలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా మానవుల సంస్కార ప్రక్షాళన చేయడం కోసం ఆయన తన భుజాల మీద వేసేసుకుంటాడు ఈ బాధలన్నీ కూడా. ఎక్కడెక్కడ ఏ బాధలున్నా కూడా ఆయన భుజాల మీద చేసుకుని ఆ సంస్కార ప్రక్షాళన చేస్తాడు, ఒక తండ్రి బిడ్డలను కాపాడినట్లుగా. అలా ఇక్కడ బాబా ఏమంటున్నారు? నేను ప్రతి క్షణం సిలువ వేయబడిన బాధను అనుభవిస్తున్నాను అన్నారు. మెహర్ బాబా అవతారునికి అంటే మనలాంటి పరిమిత మనస్సు ఉండదు. ఇది మనందరికీ తెలుసు. భగవంతుడు అంటే అనంత జ్ఞానం, అనంత ఆనందం, అనంత శక్తి అన్నీ అనంతంగా ఉంటాయి. అవతారుడుగా వచ్చినా కూడా అవన్నీ ఒక ముసుగు కప్పుకుని కిందకి దిగి వస్తాడు. మనందరికీ తెలుసు సద్గురువులు దాన్ని ఓపెన్ చేస్తారు. తర్వాత ఆయన భగవంతుడవుతాడు. నేను భగవంతుడని తెలుసుకుంటాడు. దైవీ మానవుడుగా ఈ దివ్య ప్రణాళిక ప్రకారం విశ్వ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి అవతారునికి మనలా పరిమిత మనస్సు ఉండదు అని తెలుసుకోవాలి. విశ్వవ్యాప్తమైన విశ్వాత్మకమైన మనసు ఉంటుంది అవతారుడికి. దానివల్ల ఏమవుతుంది? అన్ని ప్రాణుల పరిమిత మనస్సులు కలపబడి ఉంటాయి అని రాస్తున్నారు. అంటే ఒక మానవుడి మనస్సే కాదండి, అన్ని ప్రాణుల మనస్సులు. అందువలన అందరి బాధలు, సంతోషాలు ఆయనకు సహజంగానే అనుభవానికి వస్తూ ఉంటాయి. అందరి బాధలను అనుభవించి నివారించడం కోసం బాబా అలాంటి ప్రమాదాలను చేసుకోవడం ద్వారా, అంటే ఒక కారు యాక్సిడెంట్ ద్వారా కానీ, లేదా అనారోగ్యం ద్వారా కానీ, ఏకాంతవాసాలు, ఉపవాసాల ద్వారా కానీ ఈ మనకు కనబడే ఆ శరీరంతో తన పనిని చేసుకుంటారు. మనకి పైకి కనిపిస్తుంది కదా ఆయన చేసే ఏకాంతవాసాలు గాని, ఉపవాసాలు గాని, ఒక మౌనం. ఎంత త్యాగానికి మరో పేరు ఏంటో ఏది ఉంది అంటే మెహ్రమాయ్ అంటారు. త్యాగాలలోకెల్లా అత్యుత్తమ త్యాగం మౌనమే అంటారు. అలాగా శరీరం అంతా ఛిద్రం చేసేసుకున్నారండి ఆయన. అలాంటిదే ఇది కార్ యాక్సిడెంట్ కూడా. ఈ ఒక్క కార్ యాక్సిడెంటే కాదు, ఇంకా బాగా చేసుకున్నది అనారోగ్యం, ఏకాంతవాసాలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా మనకు కనబడే ఈ శరీరం ద్వారా ఆయన పనిచేస్తున్నారు. కానీ విశ్వ కళ్యాణం అంటే అందరి చైతన్యాన్ని భగవంతుని వైపు మరల్చి అందరినీ గమ్యాన్ని చేరడానికి త్వరగా ఆయన చేసే కార్యక్రమాలు ఇవి అంటున్నారు. అంటే మనకి పైకి ఏం కనిపిస్తుంది? బాబా యాక్సిడెంట్ చేసుకున్నాడండి, మన సంస్కార ప్రక్షాళన అంటున్నాము. కానీ ఆంతరింగికంగా ఏంటంటే సృష్టి మొత్తం, అంటే యావత్ ప్రపంచానికి చైతన్యాన్ని ప్రతి రాయి నుంచి మానవుడి వరకు చైతన్యం వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. ఆ రాయి నుండి మానవుడి వరకు ఉండే చైతన్యాన్ని, రాయి నుంచి అంటే మళ్ళీ మానవుడి వరకు అయ్యే వరకు ఆ చైతన్యం వృద్ధి చెందుతూ ఉంటుంది కనుక అవన్నీ కూడా మాయకి మమైకమై ఉండకుండా భగవంతుని దశ తిరగడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాట భగవంతుడు. ఆంతరంగికంగా విశ్వ కళ్యాణం కోసం బాబా చేస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ ఏం రాస్తున్నారంటే, ఒక గొర్రెల కాపరు ఉన్నాడు అనుకోండి, ఆయన మార్నింగ్ తీసుకెళ్లి వదిలేస్తాడు, చాలా ఫ్రీగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తాడు? తన గొర్రెలన్నిటినీ తన ఇంటి వైపు నడిపించేటట్లుగా ఆ నడిపించడమే తన బాధ్యతగా తీసుకుని ప్రతి గొర్రెని కలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ పనిలో తొందర పడతాడు. అలాంటి తొందర పడతాడు భగవంతుడు అని చెప్తున్నారు బాబా ఇక్కడ. కాబట్టి ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే, మనం ఏం చెప్పాలంటే విశ్వ మానవ కళ్యాణం కోసం బాబా చేసిన ఈ యాక్సిడెంట్ అని చెప్పాలి. ఎందుకు తప్పించుకోలేదు? ఆయన తప్పించుకోవచ్చు కదా, భగవంతుడు కదా. అంత శక్తి లేదా అంటే ఆయనకి అపారమైన శక్తి ఉంది. కేవలం తన బిడ్డలమైన మనల సంస్కార ప్రక్షాళన కోసం ఆయన చేయించుకున్న ఈ దైవీ ఘటన. ఇక ఆ రోజు ఏం జరిగింది అంటే, ఈ 1952 మే 24వ తేదీన జరిగిన ఈ ప్రమాదం ఎరుకతో బాబా జరిపించుకున్నారు అని మనకి తెలియాలి. ఇది ఎందుకంటే బాబా తెలిసుండి బాబా చేతులతో ఆ దృష్టితో ఈ యాక్సిడెంట్ జరిగిందని ఎలిజబెత్ ప్యాటర్సన్ చెప్తుంది మనకి.
నేను చూశాను నా కళ్ళతో అని చెప్తారు ఎలిజబెత్ ప్యాటిసన్. ఎందుకంటే తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా యాక్సిడెంట్ అయ్యేలా చేశారట బాబా. 2 యాక్సిడెంట్లు అంతే. అసలు సతారా అయితే అసలు సందర్భమే లేదు యాక్సిడెంట్ అవ్వడానికి అంటాడు ఇరిచి. ఆ రోడ్డు మీద ఎవరూ లేరు. కానీ కారు ఎందుకు వెళ్ళిపోయిందో పక్కకి అలా వెళ్ళిపోయింది అంటాడు. అంటే స్టీరింగ్ మీద బాబా చెయ్యి కనిపించింట. అలాగే ఈ యాక్సిడెంట్ కూడా ఈ అమెరికాలో కూడా యాక్సిడెంట్ అలా జరగడానికి కారణం బాబాయే అంటున్నారు. ఎలిజబెత్ ప్యాటిసన్. అంటే ఈ 1952కి 20 ఏళ్ల క్రితమే దీనికి పునాది పడింది. నాంది పలికారు బాబా అని చెప్తున్నారు ఎలిజబెత్ ప్యాటిసన్. ఈ 1952లో మే 24న జరిగే ఈ యాక్సిడెంటు ఎక్కడ పునాది పడింది? 1932 మే 24వ తారీఖునే అని చెప్తున్నారు. అంటే 20 సంవత్సరాల క్రితమే దీనికి ప్లానింగ్, దివ్య ప్రణాళిక వేసేశారు బాబా అని మనకి అవగతమవుతుంది. ఎందుకంటే ఎలిజబెత్ ప్యాటర్సన్ స్వయంగా చెప్పారు. అప్పుడు బాబా ఎక్కడున్నారు? 1932 మే 24వ తారీఖున బాబా అమెరికాలో ఉన్నారు. ఆ రోజు కొన్ని వందల మంది ఆయన దర్శనానికి వచ్చారు. అందులో ఎలిజబెత్ ప్యాటర్సన్ కూడా ఉన్నారు. బాబా ఏంటంటే ఒక గులాబీ పువ్వు తీసుకొచ్చి ఆమెకిస్తారు. ఇచ్చి ఈ పువ్వుని జాగ్రత్త పట్టు, జాగ్రత్తగా పెట్టుకో. ఈ డేటు అన్నీ రాసుకొని చెప్తారు నీ డైరీలో. ఈ పువ్వుని జాగ్రత్త పెట్టు. ఆ రోజుని, తేదీని రాసి పెట్టుకో. దానికి అర్థమేంటో నీకొక రోజు తెలుస్తుంది అని చెప్తారు. అంతేగాని ఇలా యాక్సిడెంట్ అవుతుంది ఇవేమి చెప్పడు తండ్రి. ఎలిజబెత్‌కి సూచన చేస్తాడనమాట. సరే ఎలిజబెత్ మామూలుగా తండ్రి ఇచ్చిన కానుక కింద డైరీలో నోట్ చేసుకుని, ఆ డైరీలోనే దాచిపెట్టుకుంటుంది ఆ పువ్వు. ఈ యాక్సిడెంట్ అయిన 20 ఏళ్ల తర్వాత ఒకరోజు ఆ డైరీ తీశాక అంటే బైబిల్‌లో పెట్టుకుంటుందావిడ. తీస్తే అందులో ఈ పువ్వు కనిపించడం, ఆ రోజు బాబా అన్న మాట తెలియడం, ఇవన్నీ చూసేసరికి అయ్యో! తండ్రి కావాలనే ఈ యాక్సిడెంట్ చేయించుకున్నాడు. దాన్ని ముందే సూచించారు మనకి అని అప్పుడు ఎలిజబెత్ ప్యాటిసన్ మనకి వివరించింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. 20 సంవత్సరాలకు ముందే బాబా ఈ ప్రమాదాన్ని సూచించారు అన్నారు ఎలిజబెత్ ప్యాటిసన్. ఆ రోజు ఎప్పుడంటే ఈ 1952 సంవత్సరంలో మెర్టిల్ బీచ్‌లో ఒక నెల రోజులున్నారు బాబా. ఉన్నాక ఏం చేశారు? 20వ తారీఖున ఈ కారులో పశ్చిమ తీరాన మెహర్ మౌంట్‌కెళ్ళారట బాబా. అక్కడ 4 రోజులుండి, ఆ తర్వాత 1500 మైళ్ళు కారులో ప్రయాణించారటండి. అన్ని రాష్ట్రాలు తిరిగారట. నార్త్ కరోలినా, కొలంబియా అలాంటి ప్రతి రాష్ట్రానికి వెళ్లి ప్రయాణించారు. ఆఖరికి 23వ తారీఖున ఓజార్క్‌లో బస చేశారట బాబా. 23 రాత్రి ఓజార్క్‌లో బస చేశారు. పాలు, బ్రెడ్డు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి మాత్రం బాబా నిద్రపోలేదు. అంటే ప్రణాళికలేసుకోవాలి కదా! ఆ యాక్సిడెంట్‌కి, వాతావరణం ఇవన్నీ కూడా ఆయన ప్రణాళికలేసుకున్నారేమో అని రాస్తున్నారిక్కడ. అంటే రాత్రి నిద్రించలేదు. గొంతులో కూడా ఏదో కొంచెం అనీజీనెస్సు, కడుపులో నొప్పితో బాధపడ్డారు. ఆ రోజంతా బాబా నిద్రపోలేదు అని చెప్తూ, ఇంక 24 తారీఖు అంటే ఈరోజు అది 1952 మే 24 తారీఖున ఉదయం 4:30కే లేచిపోయారట బాబా. లేచిపోయి అందరిని హడావుడిగా రెడీ చేయించేసి 5:45 నిమిషాలకి ఈ కారులో ప్రయాణం మళ్ళీ ప్రారంభించారు. బాబా చాలా గంభీరంగా ఉన్నారు. కానీ ఏదో పనిలో ఎక్కడో నిమగ్నమై ఉన్నట్లు కనిపించారట. బాబా అయితే హుషారుగా లేరు. హాస్యం ఏం చేయట్లేదు. బాబా ఎప్పుడూ కూడా తన ఉన్న చుట్టుపక్కల ఉన్నంతా కూడా ఆహ్లాదకర వాతావరణం ఉండేది. కానీ ఆ రోజు చాలా రాత్రి నిద్రపోలేదు. నెక్స్ట్ ఏంటంటే అనీజీగా కూడా ఉన్నారు. ప్లస్ ఏంటంటే గంభీరంగా ఉన్నారు. అంటే ఆ గంభీరం ఏమనిపిస్తుందంటే అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కనుక స్త్రీమండలున్నారు కనుక వాళ్ళకి అర్థమవుతోంది. బాబా ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారని. ఆ తర్వాత మధ్యలో ఒకసారి కారు ఆపి పచార్లు చేశారట బాబా అటు ఇటు. తర్వాత మళ్ళీ కారెక్కారు. మళ్ళీ కారు ముందుకెళ్తోంది. ఈ కారుతో పాటు ఇంకో కారు వెనకాల ఫాలో అవ్వమని చెప్పారు. అది సరోష్ నడుపుతున్నాడు. ఆ కారు బాబా ఏం చెప్తారంటే, మా కారు ముందెళ్తూ ఉంటుంది. వెనకాల నీ కారుని ఫాలో అవ్వు. ఎక్కడా మిస్ అవ్వకు అని బాబా చాలా సార్లు హెచ్చరిస్తారు సరోష్‌ని. 3 సార్లు హెచ్చరిస్తారు. కానీ ఈ మాయా ప్రభావం ఏమవుతుందంటే, ఏదో డ్రింక్ కోసం వాళ్ళు ఆగిపోవడం వల్ల బాబా కారు కనబడకపోతుంది. కనబడకుండా పోతుంది. అప్పుడు సరోష్ బాధపడతాడు. లైఫ్ లాంగ్ నేను బాధపడే సంఘటన అంటూ ఏదైనా ఉంది అంటే, బాబా ఆజ్ఞని నేను మీరిపోయాను. అంటే బాబా ఏం చెప్తున్నారు? నా కారుని ఆహ్, మీరి ముందుకు వెళ్ళకు లేతే వెనక్కి వెళ్ళకు. కరెక్ట్‌గా నా కారుని ఫాలో అవ్వు అని చెప్పారు. అందుకని సరోష్ ఏమంటాడంటే బాబా కారుకి కనుచూపు మేరలో కూడా తన కారు లేకపోవడం వలన బాబా ఆదేశాన్ని పాటించలేకపోయాననే అమిత వేదనను అనుభవించాను నేను అని చెప్తున్నాడు సరోషు యాక్సిడెంట్ అయ్యాక.
ఆ రోజు ఏం జరిగిందంటే నీలిరంగు కారులో ఎలిజబెత్ ప్యాటర్సన్ డ్రైవ్ చేస్తుంటే బాబాతో పాటు ఆ రోజు కారులో ఎవరెవరున్నారు? మెహ్రా, మణి, మెహరు అంతా లేడీసే చూడండి. కారు డ్రైవ్ చేసేది ఎలిజబెత్ ప్యాటర్సన్. మొత్తం అంతా కూడా స్త్రీలే ఉన్నారు. బాబా మాత్రం ఎలిజబెత్‌ని కారు వేగంగా నడుపు, కారు వేగంగా నడుపు అని పదే పదే సూచించారట. ఒక్లహోమాలోని రోలింగ్ హిల్స్ ప్రాంతంలో కారు వేగంగా వెళ్తోంది. ఉదయం 10:15 అంటే మనకి రాత్రి 8:45 ఏదో చెప్పారండి విశ్వనాథం గారు. అమెరికాలో ఉదయం 10:15 అంటే మనకి రాత్రి 8:45 కాబట్టి అందరం కూడా నైట్ 8:45కి ప్రేయర్సు, నామం, ప్రార్థన ఎవరిళ్లలో వాళ్ళు ప్రభువు ముందు నించుని చేయడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో ప్రభువుని తలుచుకుని ధన్యవాదాలు తెలుపుదాం. ఇక్కడ ఏం రాస్తున్నారంటే ఉదయం 10:15కి ఎదురుగా ఇంకొక కారు తప్పుగా రాకూడని వైపు వచ్చి ఢీకుంది. అంటే రాకుండా ఒక స్ట్రైట్ గా పక్కకెళ్ళవలసిన కారు డైరెక్ట్ గా వచ్చి ఢీకొందిట. ఎలిజబెత్ జ్ఞాపకం ప్రకారం బాబా ఎడమ చెయ్యి పైకెత్తి ఎదురుగా వచ్చే కారును చూపిస్తూ జరగబోయేదంతా తానే నియంత్రిస్తున్నట్లు కనిపించారట ఎలిజబెత్కి. అంటే కొంచెం పక్కకెళ్దామనుకుంది ఎలిజబెత్. కానీ బాబాయే ఇది కావాలని ఈ ఢీ కొట్టడం, ఆ ఎదురుగా ఉన్న కారును ఢీ కొట్టించారని ఎలిజబెత్ ప్యాటర్సన్ చెప్తోంది. ఆ ఎదురుగా వచ్చిన కారులో ఎవరున్నారు? కొరియా యుద్ధంలో కాలిపోయిన వ్యక్తిటండి అతను. ఈ కాలుతో నొక్కలేరు కదా! దాన్ని కంట్రోల్ చేయలేరు కనుక ఈ చేతితో బ్రేక్‌ని వేసుకునే సౌకర్యాన్ని పెట్టుకున్నట్టు ఆ కారులో. అతను కూడా చాలా కంట్రోల్ చేద్దామని చూసాడు కానీ, తప్పిద్దామని చూసాడు కానీ కంట్రోల్ అవ్వలేదు. 2 కార్లు యాక్సిడెంట్ అయ్యాయి అని చెప్తున్నారు. ఎలిజబెత్ ఏం చెప్తున్నారంటే తన బలాన్నంతా ఉపయోగించి బ్రేకు వేసి ఎదురుగా వచ్చే కారుని తప్పించడానికి నేను ప్రయత్నించినా ఆ కారు వచ్చి మా కారు ముందు భాగంలోని ఎడమవైపున ఢీకొంది. ఏది ఏమైనా 2 కార్లను నడిపించే వారి చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే భగవంతుని ప్రణాళిక అది మానవుల్లో ఎలా ఆపగలరు? ఇది ఆయన ప్రకారం జరిగింది కనుక ఇది దైవ నిర్ణయం ప్రకారం జరగవలసిన విధంగా జరిగింది అన్నారు ఎలిజబెత్ ప్యాటర్సన్. అంటే ఇదంతా కూడా ఆయన దగ్గరుండి నడిపించారు ఈ ఈ కారు ప్రమాదాన్ని అని చెప్తున్నారు. ఇక ఈ ప్రమాదం జరిగినప్పుడండి బాబా ఎక్కడ పడిపోయారు? బాబాకి ఎలా యాక్సిడెంట్ అయింది? ఇది కూడా ఇది చదువుతుంటే దుఃఖభరితం అయిపోతుందన్నమాట. ఇక చాలా సింపుల్ గా ఉంది. మెహర్ ప్రభు చరిత్రలో అయితే చాలా అద్భుతంగా రాశారు. రామకృష్ణయ్య గారు మెహర్ బాబా జీవిత చరిత్ర అనే పుస్తకంలో కూడా రాశారు. వీరుంటే ఆ పుస్తకంలో కూడా చదవండి. నా దగ్గర ఈ పుస్తకం లేని కారణంగా నేను ఇంకొంచెం డీటెయిల్ ఇవ్వలేకపోతున్నాను. కానీ ఇక్కడ అవతార్ మెహర్‌లో ఏం రాస్తున్నారంటే, మెహర్ బాబా రోడ్డు పక్కలోని గోతిలోనికి ఎవరో తోసినట్లుగా పడిపోయారు. ఎలా జరిగిందంటే, ఈ ముక్కంతా పగిలిపోయి రక్తం కారుతోంట. ఒక కాలు, ఒక చెయ్యి ఎముకలు విరిగిపోయాయి. మొత్తమంతా కూడా రక్తంలో ఉన్నట్టున్నారు బాబా. ఇక స్టీరింగ్ నడుపుతున్నారు కదా! ఎలిజబెత్ ఛాతీకి కొట్టుకుని, ఛాతీ ఎముకలు మొత్తం ఎలిజబెత్‌కి విరిగిపోయాయి. మెహ్రాకి మరియు మెహ్రూకి చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఒక్క మడి మాత్రం క్షేమంగా బయటపడింది అని రాస్తున్నారిక్కడ. ఈ నెక్స్ట్ ఎదురుగా ఇంకో కారు ఢీకొంది కదా! ఆ కారులో ఎవ్వరికీ ఏ గాయాలు తగలలేదు. ఎందుకంటే భగవంతుని నిర్ణయం ప్రకారం జరిగిన ఈ కారు ప్రమాదంలో వాళ్ళకి సంబంధం లేదు. ఆయన చేసేదేంటి? విశ్వ మానవ కళ్యాణం కోసం చేస్తాడు కనుక ఆయనే ఈ బాధని భరించారు. ఇంకా ఇక్కడ ఏం రాస్తున్నారంటే ఆ కారు నడిపే అతను తన భార్యను ఆ కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టండి. మరి అలాంటి టైములో ప్రభువు వాళ్ళని ఎంత చక్కగా రక్షించారు అన్నది మనకి ఇక్కడ రాస్తున్నారు. అంతేకాకుండా ఈ కారు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక రైతు చూసాటండి ఈ ప్రమాదాన్ని. చాలా కంగారు పడిపోయాట. అంతా ఆ రోడ్డంతా రక్తసిక్తమైపోయి ఉందిట. తన భార్య సహాయంతో ఈ మెహ్రాను, మెహ్రూను, బాబాను, ఎలిజబెత్ వీళ్ళందరినీ కూడా సపర్యలు చేసి అప్పటికప్పుడు ఇంకో కారులో హాస్పిటల్‌కి తరలించారు. ఆ తర్వాత ఇదంతా జరిగాక సరోష బృందం అక్కడికొచ్చింది. వాళ్ళు చాలా బాధపడ్డారు. కేవలం ఒక కూల్ డ్రింక్ కోసం మేము కారు ఆపేసాము. ఈ బాబాకి దూరం అయిపోయామని చెప్పి చాలా రోజులు సరోష్ చాలా బాధపడ్డాట. అలా అవతారుని రక్తం అమెరికా నేలపై చిందించి బాబా ఈ యావత్ విశ్వానికి ఆధ్యాత్మిక సంపదనిచ్చారు అంటున్నారు. అంటే మనకు అవగతం కాదు ఇందాక బాబా చెప్పినట్లుగా.
క్రీస్తు రక్తంలోని ప్రతి బిందువు పాపాలను పరిహరిస్తుందని, అది ఆయన ప్రేమకు చిహ్నమని క్రైస్తవుల విశ్వాసం. అందుకే ఈ యుగంలో మన మధ్యకు మెహర్ బాబా రూపంలో వచ్చిన ఆ క్రీస్తే అలా తన రక్తాన్ని చిందించి ప్రేమనొసంగారు. ఆ ప్రేమకు అమెరికా అవతారిని ముందు తల వంచేలా చేశారు. అంటే దైవీ మానవుడు కనుక అంత అద్భుత దివ్య ప్రణాళికని తన భుజస్కంధాల మీద వేసుకుని త్యాగమయ జీవితాన్ని గడపడానికి ఇది ఒక అద్భుతమైన సంఘటన. ఇది మనందరికీ కూడా మానవ కళ్యాణం కోసం ప్రభువు చేసుకుంటున్న యాక్సిడెంట్ అని మనం భావించి, ప్రభువు ఎంత మానవుల కరుణ చూపించాడు, ఆ త్యాగమయ జీవితాన్ని గడుపుతాడు అనడానికి ఇదొక్కటి నిదర్శనం అండి. ఇలాంటి నిదర్శనాలు ప్రభువు చాలా చేశారు. మరి ఈ సందర్భంగా ఈ రోజు ఈ సంఘటన జరిగింది కనుక మరొక్కసారి మెహర్ ప్రభువుకి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆయన చెప్పినట్లుగా సహనంతో ఉంటూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన కృపకు పాత్రలవడానికి మనమందరం ప్రయత్నం అన్నది చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు వైదేహి గారు హారతిస్తారు. చలని నా స్వామి అరుణ రవీంద్ర గారు చేస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. पूजावे नार जहलतनी कर कुद रत्ने फरमातु चलागी आश भक्तों ने के बख्शे नूरे मातु आयामो शत मेहरु बाबा चरण पर तुझ न धरिए सर कुदाना जात दीवा के फदई बे तो मेहरु बातू तुझे माँ लिख हकीकतनो तो आशिक बीने आरिफ भी तुझे तरी या ये वहदत मारे फतनो होई तू पातू हमोर है रावने आए साले बकश जे ज्ञान ईजदनो के तू पर मात्मा ज्ञानी चेनेमो तारे इरफातू कुदाना प्रेमनो प्यालो पिलावे मस्त हमने कर चे तुझ पर जान सदके साकिया पीते पयमातु हमारे नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा आई मेहरु बाबा छेनिगे बातू हमारा ना खुदा आए मेहरु बाबा छेनिगे बातू बुझावे नार जलतनी इकर कुद रत्ने फरमातु चलागी आश भक्तों ने के बख्शे नूरे मातु। अवतार मेहर बाबा की जय। जय बाबा।
अवतार मेहर बाबा की। अवतार मेहर बाबा की। చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవ చేయను నీవయ్యా నీ సేవకై మేము మరలవచ్చదమయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ అందరికీ జై బాబా మెహర్ టిఆర్ గారు మీకు జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా అందరికీ జై మెహర్ బాబా జై బాబా జై బాబా అందరికీ జై మెహర్ బాబా. జై బాబా ఆంటీ ఒకటే ఉంది.